గుత్తి నియోజకవర్గం అంటే గుంతకల్లు నియోజకవర్గంలో ఉన్న గుత్తి గ్రామంలో ఈరోజు రజక ఆకాంక్ష సభకి 6వ రజక ఆకాంక్ష సభకి రావడం జరిగింది. ఈ సభలో ప్రధానంగా రజకుల ఐక్యత కోసం, వారి యొక్క హక్కుల కోసం మాట్లాడే కొన్ని ప్రధాన అంశాల మీద చర్చించుకోవడం కోసం రజక కార్పొరేషన్ చైర్మన్ గారైన సావిత్రి గారు నిర్వహిస్తున్న ఈ సభకి అందరం కూడా రావడం జరిగింది. నేను అతిథిగా రావడం జరిగింది. అనేక ఆకాంక్షలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి. వీటన్నిటిని నెరవేర్చుకునే ప్రయత్నం రజక జాతి మొత్తం కూడా చేయాలి, ఏకదాటి మీద నడవాలి అని ఒక పిలుపునిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే నేను తెలుగుదేశం పార్టీలో రజక జాతి ముద్దుబిడ్డగా ముందుకు వెళ్తూ ఉన్నాను. ఈ జాతికి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ పాలిటిక్స్ ఒక అవకాశం కలిగింది. అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క అశేష ఆదరణతోనే లభించింది అని చెప్పుకోవడంలో చాలా గర్విస్తూ ఉన్నాను. అయితే అంతటితో ఆగకుండా, ఒక రాజకీయ ప్రాతినిధ్యంతో ఆపకుండా పొలిటికల్ పార్టీలో పాలిట్ బ్యూరో మెంబర్ గా కూడా నాకు ఒక అవకాశం కలగడం అనేది నిజంగా తెలుగుదేశం పార్టీ యొక్క నిబద్ధతకి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. బీసీ కులాలు అంటేనే తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా భావించే పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీలో ఒక సముచిత స్థానాన్ని రజక జాతికి ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. దీన్ని ఇలాగే కాపాడుకుంటూ అందరం ఐక్యతో, ఆత్మగౌరవంతో ముందుకు వెళ్ళడం కోసం ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి. అవన్నీ సాధించుకుంటూ ఈ సమాజంలో మంచికి స్థాపన చేస్తూ మేమందరం కూడా నడుం బిగిస్తాము అని చెప్పి సందర్భంగా చెప్తూ, మరొకసారి పిలిచిన వారందరినీ, ఎందరో డైరెక్టర్లు, రజక కార్పొరేషన్ డైరెక్టర్లు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు, మరి డిస్ట్రిక్ట్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, రాజ్యసభ మెంబర్స్ కూడా ఈ యొక్క మీటింగ్ కి రావడం జరిగింది. వారి యొక్క అశేష కృషిని వాళ్ళు చెప్తూ, అదే విధంగా వారి యొక్క మెసేజ్ ను కూడా అందించడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మీడియా పూర్వకంగా కృతజ్ఞతలు చెప్తూ, మరొకసారి సావిత్రి గారికి కూడా నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు చెప్తూ, డైరెక్టర్లు ఆవిడకి సహకరించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలు. చామురా పాడుగడ పట్టుకుల పట నుండించామురా, అపవాదాల మబ్బులు తీర్చి వెలుగు తెచ్చమురా, రాజక జెండా ఎగరయా, ఓకే. ఓకే, వస్తా. రాజన్న సరే
శ్రీ వెంకటేశ్వర రజక సంఘం ప్రెసిడెంట్ అయినటువంటి కిరణ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. కిరణ్ కుమార్ గారు. సుమధుర